అని వినడానికి ఆసక్తితో చేరవచ్చినటువంటి దేవుని పిల్లలని మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. బాగున్నారా? మంచిది. టిఫిన్ చేసి వచ్చారా? గట్టిగా చెప్పేశారు. రైట్. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో కొద్ది నిమిషాల పాటు ఆయన మాటలను ధ్యానించడానికి ఆత్మీయంగా సిద్ధపడే ప్రయత్నం చేద్దాము. దేవుని పాదాల చెంత చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యాన్ని ధ్యానిద్దాము. ప్రార్థన. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, మీ పవిత్రమైనటువంటి ప్రేమకు, మీరు మాపై చూపిస్తూ ఉన్నటువంటి మీ ఉచితమైన అపారమైనటువంటి కృపకు ప్రభువైన క్రీస్తు వారి పేరట మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో నాయన మీ సన్నిధి కాంతిలో చేరినటువంటి మమ్మలను జ్ఞాపకం చేసుకునండి. మా ఆత్మీయ జీవితాలను తండ్రి మీ వాక్యముతో కొలుచుకోవడానికి, మీ కనుసన్నల్లో బ్రతకడానికి మీ పాదాల చెంతన నాయన సేదతీరే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించండి తండ్రి. విత్తబోతున్నటువంటి ప్రతి మాటను కూడా నాయన మనసును పెట్టేవారుగా మేము ఉండుటకు మీ సహాయాన్ని దయచేయండి. మీ పిల్లలతో కలిసి మీ మాటలను ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానముతో నన్ను నింపి నన్ను నేను కనపరుచుకొనక మిమ్మల్ని మహిమపరిచే ఒక పాత్ర వలె నన్ను ఎత్తిపట్టుకునండి దేవా. ఈ ఆరాధన అంతటిలోనూ నాయన సమస్త మహిమ ఘనత మీరే పొందుకొని మీ కృపను మాకు తోడుగా ఉంచమని అర్థిస్తూ ప్రభువైన క్రీస్తు వారి పేరట ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, గతసారి మనం ఒక సైనికుడి జీవితాన్ని ధ్యానించడం ప్రారంభించాం. ఎవరు ఆ సైనికుడు? ఊరియా గారు. హిత్తీయుడైన ఊరియా గారు. ఎవరయ్యా ఈ హిత్తీయుడైన ఊరియా అని మనం ఆలోచన చేస్తే బైబిల్లో కొన్ని సమాధానాలు మనకు వెలుగులో కనబడుతూ వచ్చాయి. ఎవరితడు అని మనం ప్రశ్నించినప్పుడు బైబిల్ ఇచ్చిన సమాధానం ఏంటి అంటే, అతడు నోవహు గారికి ముని మనవడైనటువంటి హేతు యొక్క సంతానములో వచ్చిన హిత్తీయులు ఎవరైతే ఉన్నారో ఆ హిత్తీయుల సంతతిలో పుట్టినటువంటి వాడే ఈ ఊరియా అనేటటువంటి వ్యక్తి. ఈ ఊరియా గారి పితరులు కనాను భూభాగంలో కొంతకాలం జీవించినట్లుగా మనం చరిత్రలో చూసాం. కాలక్రమేణా కాలం గడుస్తూ ఉండగా దావీదు అనేటటువంటి ఒక రాజు యెరూషలేమును లేక ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి కాలానికి దావీదు గారు ఏర్పాటు చేసినటువంటి సైనిక దళం ఏదైతే ఉందో, బెటాలియన్ ఏదైతే ఉందో, ఆ సైనిక దళంలో ఒక సైనికుడిగా ఈ ఊరియా అనేటటువంటి హిత్తీయుడు కనబడుతూ ఉన్నాడు అని గతసారి మనం చూసాం. అప్పటికి సుమారుగా ఊరియా గారి వయసు ఎంతని మాట్లాడుకున్నాం? మహా అయితే 25 నుంచి 30 మధ్యలో అయి ఉండొచ్చు. ఇప్పుడు సైనికుడిగా ఉన్న ఆ కాలంలోనే, ఆ వయసులోనే అతడికి వివాహం కూడా జరిగింది అని గతసారి మనం మాట్లాడుకున్నాం. అవునా? నాకు గుర్తున్నదైతే ఇదే. మరి అంతేనా? రైట్. ఇప్పుడు వివాహం జరిగింది అని మాట్లాడుకున్నాం. అప్పటి వరకు ఊరియా గారి చరిత్ర లేక ఊరియా గారి సైనిక జీవితం అంతవరకే చూసాం. ఈరోజు ఊరియా గారి వివాహ జీవితాన్ని లేక దాంపత్య జీవితాన్ని ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, ఈ వ్యక్తి ఎవరిని వివాహం చేసుకున్నాడో ఒకసారి మనం ఒక మాట చూసుకుని ముందుకు వెళదాం. చూద్దాం ఒకసారి. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం. 11వ అధ్యాయము 3వ వచనం. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యనైన బెత్షెబా అని తెలియచేయగా. చాలు, ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది మనకి. ఎవరు ఈవిడ అని మనం ఆలోచన చేస్తే ఆమె ఎలియామునకు కుమార్తె, అంటే ఎలియాము ఒక్క కూతురు. ఇంకా ఈమె ఎలాంటిదయ్యా అని మనం పరిశీలన చేస్తే ఆమె గూర్చి ఒక మాట రాయబడింది. ఆమె బహు సౌందర్యవతి, అంటే చూడడానికి చాలా అందంగా ఉన్నటువంటి స్త్రీ అన్నమాట.
నిజంగానే ఒకసారి ఆలోచన చేద్దాం. పెళ్ళిళ్ళలో ఏం చూస్తాం మనం? పెళ్లి కూతురు అందాన్నే చూస్తాం, అవునా? రైట్. ఏం చూస్తామయ్యా పెళ్లిలో అంటే అందం చూస్తాం. అమ్మాయి అందంగా ఉందా, పెళ్ళికొక్కే. అమ్మాయి ఎర్రగా ఉందా, పెళ్ళికొక్కే. అమ్మాయి జుట్టు పొడవుగా ఉందా, పెళ్ళికొక్కే. వీటితో పాటుగా అమ్మాయికి ఆస్తి బాగా ఉందా, పెళ్ళికొక్కే. అంటే బాహ్య సంబంధమైనవి చూసి పెళ్ళికి ఓకే చెప్పేస్తాం, అవునా? ఈ జనరేషన్లో మరీ ఫాస్ట్, అవునా? అవును. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే మాట అమ్మాయిల దగ్గర ఎక్కువ వినిపిస్తుందా, అబ్బాయిల దగ్గర ఎక్కువ వినిపిస్తుందా? ఎక్కువగా అబ్బాయిల దగ్గరే వినిపిస్తుంది. అంటే చూడగానే ఆ ఆలోచన వచ్చేది ఎవరికయ్యా అంటే అబ్బాయిలకే వస్తుంది. నిజంగా ఆలోచన చెయ్యండి. చూడగానే ఒక అమ్మాయి క్యారెక్టర్ కనపడుతుందా? చూడగానే ఒక అమ్మాయి బిహేవియర్ కనిపిస్తుందా? చూడగానే అమ్మాయిలోని గుణగణాలు కనపడతాయా? మరి చూడగానే ఏం కనపడుతుంది? మొహం కనపడుతుంది. కళ్ళు, ముక్కు, చెవులు, తల, ఈ దేహం, కంటికి కనపడే బాహ్య సౌందర్యమే కనిపిస్తుంది. అది చూసే మనం ఏదో అనుకుంటాం. అవి చూసే అనుకుంటాం, కంటికి నచ్చింది కదా అని వెంటనే పెళ్ళికి ఓకే చెప్పేస్తాం. అలాగే అయిపోతున్నాయి ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు. అందుకనే ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయో తెలుసా? ఇలా పెళ్లి చేసుకుని అందాన్ని చూసి పెళ్లి చేసుకున్న వాళ్ళ జీవితాలు అంత బాగోట్లే. నిజంగా చెప్పనా, ఒక మనిషితో జీవితాంతం కలిసి బతకడానికి అందం ఎందుకు పనికిరదు. మరి ఏం పనికి వస్తుందయ్యా అంటే అర్థం చేసుకునే మనసు పనికి వస్తుంది, అండర్స్టాండింగ్ పనికి వస్తుంది. ఈరోజు అది లేకుండా పెళ్ళిళ్ళు చేసుకునే చూడండి, చాలామంది పెళ్ళైన 3 నెలలకే మనస్పర్ధలు వచ్చేస్తున్నాయి. పెళ్ళైన 6 నెలలకే విడిపోదాంలే అనే ఆలోచనలు వస్తున్నాయి. సంవత్సరం తిరగకుండానే కోర్టు మెట్లు చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఎంతమంది లేరు? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అందం చూసి ఇష్టపడుతున్నాం మనం. అదే అర్థం చేసుకునే మనసును చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం అనుకో, ఆ జీవితాలు బాగుంటాయి. పెళ్ళికి కావాల్సింది అందమైన మనసు, అందమైన దేహం, శరీరం కాదు. బహుశా ఊరియా కూడా ఇదే చూసుంటాడు, పెళ్ళికి ఓకే అనేసి ఉంటాడు. ఎవరావిడ? బత్షెబా. బత్షెబా అంటే అర్థం ఏంటో తెలుసా? బత్షెబా అంటే ప్రమాణపుత్రిక అని అర్థం, లేదా ప్రమాణం యొక్క కుమార్తె అని అర్థం. ఇప్పుడు పెళ్లి కోసం ఎన్ని ప్రమాణాలు చేసిందో మనకు తెలియదు, కానీ ఉరియాతో మాత్రం పెళ్ళి అయిపోయింది. పెళ్ళిలో ప్రమాణాలు చేస్తామా? ఏమని చేస్తాం? నేను ఇంకా చేయలేదులేండి, అందుకు అడుగుతున్నా. ఏమని చేస్తాం? వ్యాధి ఎందును, బాధ ఎందును, కలిమి ఎందును, లేమి ఎందును నిన్ను విడిచి ఉండను. చేస్తామా? చేస్తాం. ఇంకా నీకు మాత్రమే నేను భార్యనై ఉందును. చేస్తామా? చావైనను మరణమైనను చివరి వరకు నిన్ను నేను విడిచిపెట్టను, ఎడబాయను. చేస్తామా? ఇప్పుడు ఇలాంటి ప్రమాణాలు జరుగుంటాయి బత్షెబా ఉరియా మధ్య కూడా. ఎన్ని ప్రమాణాలు జరిగాయో మనకు తెలియదు, కానీ వివాహం అయితే అయిపోయింది. ఇప్పుడు ఊరియా ఒక ఇంటివాడైపోయాడు. ఎవరి ఇంటివాడైపోయాడు? ఎలియాము ఒక ఇంటివాడైపోయారు. ఇప్పుడు దాంపత్య జీవితం అనేది మొదలైంది. అప్పటి వరకు ఉరియాకు తెలిసింది ఏంటయ్యా అంటే దేశం పట్ల బాధ్యతగా ఎలా వ్యవహరించాలో మాత్రమే తెలుసు, దేశాన్ని చక్కగా ఎలా కాపాడుకోవాలో మాత్రమే తెలుసు, దేశం కొరకు ఎలా నిజాయితీగా నిలబడాలో మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు దేశంతో పాటుగా తనకంటూ ఒక చిన్న కుటుంబ వాతావరణం అనేది ఏర్పడుతుంది. తనకంటూ భార్య, తనకంటూ కుటుంబం, తనకంటూ ఒక పర్సనల్ లైఫ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దాంపత్య జీవితం. ఒక భుజం మీద దేశ బాధ్యతను పెట్టుకున్నాడు, మరో భుజం మీద కుటుంబ బాధ్యతను పెట్టుకున్నాడు. ఇప్పుడు 2 బాధ్యతల మధ్య జీవితాన్ని కొనసాగించడం ప్రారంభించారు. ఇప్పుడు ఉరియా జీవితము బత్షెబా జీవితం ఎలా ఉందయ్యా అంటే ఉరియాకి దేశం మీద మక్కువ ఎక్కువ, దేశం కొరకు నిలబడాలనే ఆలోచన ఎక్కువ, దేశం కోసం ఏదైనా చేయాలనేటటువంటి పట్టుదల ఎక్కువ. అందుకని ఎక్కువగా డ్యూటీలు చేస్తున్నాడు, పగలు డ్యూటీలు చేస్తున్నాడు, మధ్యాహ్నం డ్యూటీలు చేస్తున్నాడు, రాత్రి డ్యూటీలు, నైట్ డ్యూటీలు కూడా చేసేస్తున్నాడు. ఇప్పుడు ఉరియా జీవితం ఎలా అయిపోయిందయ్యా అంటే ఇక దేశం కోసమే పాటుపడే మనస్తత్వం అయిపోయింది ఉరియాది. పెద్ద కుటుంబంగా ఉన్న దేశం కోసం ఉరియా కష్టపడుతూ ఉంటే తన చిన్న కుటుంబం కోసం బత్షెబా కష్టపడుతూ ఉంది. ఇంట్లో వారిని చూసుకోవడం కానివ్వండి, ఇంట్లో పనులు చక్కబెట్టుకోవడం కానివ్వండి, ఇంటి వాతావరణం ఎలా అయితే ఉందో వాటన్నిటినీ బత్షెబా చక్కబెడుతూ ముందుకెళ్తుంది. అంటే ఒకవైపు ఉరియా దేశం పట్ల బాధ్యతతో ఉంటున్నాడు, బత్షెబా కుటుంబం పట్ల బాధ్యతతో ఉంటూ ఉంది. ఇలా రోజులు గడుస్తూ ఉండేసరికి ఉరియా ఇంటికి రావడం పెద్దగా మానేశాడు. ఎందుకు మానేశాడు? బత్షెబాతో పడలేక కాదు,
ఖాళీ లేక, యుద్ధం ముమ్మారుగా జరుగుతుంటే దేశం కోసం నిలబడమే సరిపోతుంది. ఇక ఇంటికి వచ్చి భార్యను చూసుకొని వెళ్ళేటటువంటి ఆ పని, లేక ఇంటికి వచ్చి చూసి అన్ని పరామర్శ తెలిసించుకునేటటువంటి సమయం ఉరియాకు పెద్దగా దొరకలేదు. ఎందుకంటే యుద్ధాలు అంత గొప్పగా జరుగుతున్నాయి. యుద్ధం ముమ్మారుగా జరుగుతూ ఉండగా ఇంటికి రావడం మానేశాడు ఉరియా. బత్షెబ ఇంటి పనులు చేసుకుంటూ ఇంట్లోనే ఉండడం మొదలుపెట్టింది. ఇలా రోజులు గడిచేసరికి, యుద్ధకాలం వచ్చేసరికి ఏం పరిస్థితులు చోటు చేసుకున్నాయా అంటే చూద్దాం ఒక్కసారి. ఇదే సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనము నుండి. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున. ఏ సమయం అది? ఏ సమయం అది? వసంతకాలానికి సంబంధించిన సమయం. యుద్ధాలు ఎక్కువగా ఎప్పుడు జరిగాయా అంటే వసంతకాలంలోనే జరిగేది. ఎందుకంటే వసంతకాలంలో పెద్దగా వర్షాలు రావు, పెద్దగా ఎండలు వెయ్యవు. అన్నిటికీ సమయోచితంగా ఉండేటటువంటి, లేక అన్ని పరిస్థితులు చక్కబెట్టేటటువంటి సమయం ఏదయ్యా అంటే వసంతకాలం. అప్పుడు పెట్టుకునేవాళ్ళు యుద్ధాలు. ఇప్పుడు యుద్ధాలకు పెట్టుకుంటున్న సమయంలో రాజులు కూడా, ఆ వసంతకాలంలో జరిగే యుద్ధాలకు రాజులు కూడా వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక రాజ్యం ఎదుటి రాజ్యంతో యుద్ధం చేయాలనుకోండి, ఖచ్చితంగా రాజు కూడా ఉండాలి, రాజ్యము ఉండాలి, సైనికులు ఉండాలి. ఈ సైనికుల కంటే ముందుగా, మనుషుల కంటే ముందుగా ఒక రాజు ఎదుటగా ఖడ్గం పట్టుకొని నిలవబడాలి. అందుకే అన్నాడు కదా, రాజులు యుద్ధానికి బయలుదేరే సమయమున, అంటే రాజులు కూడా వచ్చే కాలం అది. ఆ సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీలందరినీ పంపగా, వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. చాలు. ఇప్పుడు రాజులు కూడా యుద్ధానికి వెళ్ళే సమయమే, రాజులు కూడా యుద్ధం చేసేటటువంటి పరిస్థితే. మరి అలాంటి పరిస్థితిలో ఇశ్రాయేలును పరిపాలించే రాజు అయిన దావీదు చేస్తున్న పని ఏంటయ్యా అంటే యోవాబును పంపించాడు యుద్ధానికి. యోవాబు ఎవరు? సైన్యాధిపతి, సైనికుల మీద అధిపతి. ఈ సైన్యాధిపతిని పంపించాడు యుద్ధానికి. ఇంకా ఎవరిని పంపించాడయ్యా అంటే అతని వారిని, అంటే ఆ సైన్యాధిపతి కింద ఏ సైనికులు అయితే ఉన్నారో, ఉరియా కానివ్వండి, మిగిలిన వారు కానివ్వండి, వీరందరిని కూడా యుద్ధానికి పంపించాడు. అంటే సైనిక దళాన్ని కూడా పంపించాడు. ఇంకా ఎవరిని పంపించాడు? ఇశ్రాయేలీలందరినీ పంపించాడు. అంటే ఇశ్రాయేలీలో బహుదేహం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో, వీరు యుద్ధంలో నిలబడడం మంచిది అని దావీదు ఎవరిని గూర్చైతే అనుకున్నాడో వారందరినీ పంపించాడు. సైన్యాధిపతి వెళ్ళాడు, సైన్యం వెళ్ళింది, ఇశ్రాయేలీలు వెళ్ళారు. వీళ్ళందరూ వెళ్ళి అమ్మోనీయులతో యుద్ధం చేస్తున్నారట. అమ్మోనీయులతో యుద్ధం చేస్తూ వాళ్ళ మీద ఆధిపత్యాన్ని చూపించి ప్రాంతాలను పట్టుకొని వాళ్ళ మీద గెలుస్తూ ఉండగా దావీదు ఎక్కడున్నాడు? యెరూషలేములో ఉన్నాడు. అసలు రాజు యుద్ధ భూమిలో ఖడ్గంతో నిలబడాల్సిన మనిషి యెరూషలేములో నిలిచిపోయి యెరూషలేములోనే ఆగిపోయాడట. నిజంగా ఆలోచన చేయండి. ఎందుకు వెళ్ళలేదు దావీదు? శత్రు సైన్యపు రాజు వచ్చినప్పుడు ఇశ్రాయేలు రాజు అయిన దావీదు ఎందుకు వెళ్ళాలా? బహుశా వెళ్ళాలనిపించలేదేమో. అంటే ఈ సందర్భంలో మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుడు అప్పగించిన బాధ్యత ఏదైతే ఉందో, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించని చెప్పిన బాధ్యత ఏదైతే ఉందో, ఆ బాధ్యతలో కొంచెం బద్దకించాడు అనిపించట్లేదు? కొంచెం నిర్లక్ష్య ధోరణి చూపిస్తున్నాడు అనిపించట్లేదు? ఎక్కడో ప్రజలందరూ వీళ్ళు అమ్మోనీయులతో యుద్ధం చేస్తూ ఉంటే, అమ్మోనీయులు అంటే చిన్నవాళ్ళేం కాదు, అలాంటి వారితో యుద్ధాలు చేస్తూ గెలుస్తూ ఉంటే కూడా సంతోషంగానూ వెళ్ళి చూడలేదు. యుద్ధం జరుగుతుంది, ఎలా జరుగుతుందా అనే ఆలోచనతో కూడా అడుగు కదపలేకపోయాడు. యెరూషలేములోనే నిలిచిపోయాడట. అంటే దేవుని పని పట్ల కొంత నిర్లక్ష్య భావం వ్యక్తం చేస్తున్నాడు. చూడండి, నిలిచిపోయాడు. నిలిచిపోయిన తర్వాత యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని రోజులు యుద్ధాలు జరిగాయో మనకు తెలియదు, కానీ దావీదు గారైతేనే యెరూషలేములో ఉండిపోయాడు. ఏం జరిగిందట? 2వ వచనం. ఒకానొక దినమున, అంటే యుద్ధం ఒక్కరోజే జరుగుతా, కనీసం 10-15 రోజులన్నా జరుగుతుందా? ఒక్క రోజులో యుద్ధాలు అయిపోవు. సూర్యుడు ఉదయించినంత వరకే యుద్ధం చేస్తారు. సూర్యుడు అస్తమించిన తరువాత శత్రు సైన్యం నుండి వారి జనాంగాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ కాపలాగా వస్తూ ఉంటారు సైనికులు. ఇప్పుడు అలా ఎన్ని రోజులు జరిగిందో మనకు తెలియదు, కానీ ఆ జరిగినన్ని రోజులు దావీదు యెరూషలేములోనే ఉండిపోయాడు. సైనికులు ఎక్కడో యుద్ధ భూమిలోనే ఉండిపోయారు.
ఇప్పుడు అలా జరుగుతూ ఉండగా ఒకానొక రోజున ఏం జరిగిందట? ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయ ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట దావీదు చూచి చాలు. ఇప్పుడు దావీదు లేచాడు. ఎప్పుడు ఎప్పుడు ప్రొద్దుగుంకు వేళ అంటే బహుశా సాయంత్ర సమయం అయి ఉంటుంది. అవునా? ఇప్పుడు సాయంత్ర సమయం వరకు పడుకున్నాడు. మరి యుద్ధం కూడా చేయకుండా ఎందుకు నిద్రపోయాడు నాకు అర్థం కాలేదు. పడుకున్నాడు. పడుకొని సాయంత్ర సమయం అవుతూ ఉండగా అలా లేచి దేని మీద నడుస్తున్నాడట? రాజనగరి మిద్దె మీద నడుస్తున్నాడు. అప్పట్లో రాజ్యాలను కాపాడుకోవడానికి ప్రాంతాల చుట్టూ, నగరాల చుట్టూ పెద్ద పెద్ద మిద్దెలు, గోడలు కట్టుకునేవాళ్ళు. చైనా తెలుసా మీ అందరికీ? తెలుసంటే వెళ్ళొచ్చారా అని కాదు. చైనా చుట్టూ ఏముంది? వాల్, చైనా గోడ అంటాం మనం. అవునా? వింతల్లో అదొక వింత. ఎందుకు కట్టుకున్నారు చైనా వాళ్ళు అంటే డబ్బులు ఎక్కువైపోయి కట్టుకోలే, వాళ్ళ మీద ఎవరైనా యుద్ధం చేస్తారేమో అని భయంతో కట్టుకున్నారు. శత్రువులు ఎవరైనా మమ్మల్ని చంపేస్తారేమో అనే ఆలోచనతో కట్టుకున్నారు. రేపటి రోజున మాకంటూ ఏదైనా ఆపద వస్తుందేమో అనే ముందు జాగ్రత్తతో కట్టుకున్నారు. అంటే ప్రాంతాలను, పట్టణాలను, ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ పట్టణాల చుట్టూ పెద్ద పెద్ద మిద్దెలు, గోడలు కట్టుకునేవాళ్ళు. దావీదు ఎప్పుడో కట్టేశాడు. ఆ యెరూషలేము చుట్టూ గోడను కట్టాడు. ఆ దేశానికి రక్షణగా మిద్దెను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ మిద్దెక్కి నడుచుకుంటూ వెళ్తున్నాడట. ఇప్పుడు ఆ మిద్దె మీద నడుస్తున్నప్పుడు బహుశా ఏ ఆలోచనతో వెళ్ళాడో మనకు తెలియదు, కానీ నడవడానికైతే నడుస్తూ చూస్తున్నాడు. ఇప్పుడు అంత మిద్దె ఎక్కినప్పుడు చుట్టూ ఉన్న ప్రాంతాలు కనపడతాయా? కనపడతాయి. బహుశా యుద్ధం ఎక్కడి దాకా జరిగిందని తొంగి చూడటానికి ఎక్కాడేమో, లేదా చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి చూద్దామనే ఆలోచనతో ఎక్కాడేమో మనకు తెలియదు. ఇప్పుడు మిద్దె మీదకి ఎక్కి మిద్దె మీద నడుస్తూ ఉండగా ఈయన ఏదో చూద్దాం అనుకున్నాడు, కానీ ఈయనకి ఇంకేదో కనిపించింది. ఏం కనిపించిందట? ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉండడం కనిపించిందట. తప్పేం కాదు అది. ఇప్పుడు స్నానం చేస్తూ ఒక స్త్రీ కనపడగానే రాజు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఆలోచించాలి? అసలు ఎలా ఆలోచిస్తే బాగుండేది? నన్ను అడిగితే నేనేం చెప్తానో తెలుసా? ఆ దృశ్యాన్ని చూడగానే వెంటనే చూసి, అయ్యో, నా దేశంలో నేను రాజుగా పరిపాలన చేస్తున్న ఈ ప్రాంతంలో ఆడకూతుళ్ళు స్నానం కూడా చేయడానికి ఇంత ఇబ్బంది పడుతున్నారంటే సిగ్గుపడిపోవాలి దావీదు. నేను రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాను అనుకున్నాను, కానీ ఆడబిడ్డలకి ఇంత అసౌకర్యత ఏర్పాటు చేశానని ఇప్పటిదాకా నాకు అనిపించలేదు అని బాధపడిపోవాలి. ఆడబిడ్డలకు ఈసారి నుంచైనా సరే భద్రత ఏర్పాటు చేయడానికి నేను ఏదో ఒక పథకాన్ని చేతపట్టాలి అనే ఆలోచన రావాలి. ఈ ఆలోచనలేవి రాలా. మహారాజు అంతటి వాడికి కూడా మగాడికి వచ్చే ఆలోచనే వచ్చింది. చూడగానే అనుకున్నాడట, ఎవరి అందగత్తె అనుకున్నాడు, ఎవరి సౌందర్యవతి, ఇంత అందంగా ఉంది ఎవరా అనుకున్నాడే తప్ప మనకెందుకు అనుకోలా. అంటే రాజు కూడా ఒక స్త్రీని చూడగానే ఎలా ఆలోచిస్తున్నాడు? మగాళ్ళనే ఆలోచించాడు. తన స్థాయిని కూడా మర్చిపోయి ఆలోచించాడు. ఇప్పుడు ఆలోచించి ఎవరో 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 అనుకుంటూ ఎవరక్కడ అన్నాడు. అనగానే ఒక వ్యక్తి వచ్చాడు కదా, వచ్చి అయ్యా చెప్పండి అనగానే వెంటనే అడుగుతున్నాడు కదా, ఆ అమ్మాయి ఎవరో, తనను గూర్చిన సమాచారం నాకు కావాలి, తనను గూర్చినటువంటి పూర్తి సమాచారం నా దగ్గర పెట్టండి అనగానే ఇప్పుడు ఈ మనిషి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఒక మనిషి సమాచారాన్ని కనుక్కోవడానికి. కనుక్కొని అంతా తెలుసుకొని మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి రాజు దగ్గర నిలబడి చెప్తున్నాడు కదా, అయ్యా, మీరు చూసిన కుమార్తె లేక మీరు చూసిన స్త్రీ ఎవరో తెలుసా? ఆమె ఎలియాము యొక్క కుమార్తె. ఎలియాము అనే ఒక వ్యక్తి ఉన్నాడే, ఆ ఎలియాముకు పుట్టినటువంటి కూతురే మీరు చూసినటువంటి స్త్రీ అన్నాడు. ఇంకా ఏంటి? ఆ మాట వినగానే రాజు అనుకుని ఉంటాడు కదా, ఎలియాము కుమార్తె అనుకుని ఉంటాడు. అనుకున్న తర్వాత వెంటనే ఆ మనిషి అన్నాడు కదా మరలా, అయ్యా, ఎలియాము యొక్క కుమార్తె మాత్రమే కాదు ఆవిడ, ఆమె ఆల్రెడీ వివాహం అయిపోయిన స్త్రీ అన్నాడు. ఆల్రెడీ పెళ్ళైపోయిన స్త్రీ అనగానే దావీదు ఆలోచించడం మొదలు పెట్టాలి. అవునా అనుకోవాలి, కానీ అలా అనుకోలా. పెళ్ళైపోయిందా అనుకున్నాడు. అనుకోగానే మరలా సేవకుడు అన్నాడు కదా, ఆ వివాహమైంది ఎవరితోనో కాదయ్యా, మన సైనికుడుగా ఉన్నాడే ఊరియా, మన సైనికుల జాబితాలో ఉన్నాడే ఆ ఊరియా భార్యనయ్యా ఆ స్త్రీ అని చెప్పగానే అవునా అనుకుని ఉండాలి. అనుకున్న తరువాత
ఎలియాము యొక్క కుమార్తె అనగానే సరే అనుకుని ఉంటాడు. ఆల్రెడీ వివాహం అయిపోయింది అనగానే కొంచెం ఆగి ఆలోచించలేదు. ఉరియానే ఆయన భర్త, లేక ఆమె భర్త ఉరియానే, ఇద్దరికి వివాహం అయిపోయింది అని చెప్పగానే, ఆ మాట వినగానే ఉన్న ఆశ కూడా వదులుకోవాలి. ఎందుకంటే ఆవిడకి వివాహం అయిపోయింది, ఆమె పొరుగువాని సొత్తు అయిపోయింది, పొరుగువాని భార్య అయిపోయింది. ఆవిడ దేహం మీద కానివ్వండి, ఆవిడకి సంబంధించిన ప్రతి దాని మీద అధికారం తన భర్తకు ఉంటుంది. కాబట్టి ఎంత ఆశ ఉన్నా సరే అది ఆలోచనతోనే చంపేసుకోవాలి. దావీదంటే ఏ మనిషి అయినా అంతే, కానీ చంపుకోవడానికి ఇష్టపడలా. నిజంగా చెప్పాలి అంటే ఖచ్చితంగా అక్కడతో ఆగిపోయి ఉంటే దావీదు గురించి ఇంకా గొప్పగా మాట్లాడుకునే వాళ్ళం మనం. కానీ చంపుకోవడానికి ఇష్టపడలేదు. ఆ ఆశను కూడా అదుపు చేసుకోలేకపోయాడు. నిజంగా చెప్పాలి అంటే దావీదు ఆలోచన విధానమే అక్కడ తప్పు. ఎందుకు తప్పు అంటున్నానో తెలుసా? అసలు రాజు అనేవాడు ఇలా ఉండాలి అని దేవుడు ముందే చెప్పేసిన తరువాత అలా ఉండకపోవడం రాజుగా దావీదు చేసిన చాలా పెద్ద తప్పు. రాజు ఎలా ఉండాలని చెప్పాడు దేవుడు? చూద్దాం ఒకసారి కొన్ని మాటలు. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 15వ వచనం నుండి. నీ సహోదరులలోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. ఇప్పుడు రాజు ఎలా ఉండాలో చెప్తున్నాడు. మీ మీద ఒక మనిషిని మీరు రాజుగా నిలబెట్టుకోవాలి అంటే ఆ మనిషి మీ ఇశ్రాయేలీయుడే అయి ఉండాలి, అంటే మీ జాతిలో వాడే అయి ఉండాలి. అన్యుడు మీ మీద రాజుగా సింహాసనం వేసుకుని మీ మీద పెత్తనం చెలాయిస్తూ మీ మీద అధికారంగా ఉండడానికి నేను ఒప్పుకోను అన్నాడు దేవుడు. అంటే అన్యుడు ఇశ్రాయేలీల మీద రాజు అవ్వడానికి వీల్లేదు. ఇశ్రాయేలీల మీద ఇశ్రాయేలీయుడే రాజుగా కూర్చోవాలి. ఇదొకటి. ఇంకా రెండోది 16వ వచనం. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకొనుటకు గాను జనులను ఐగుప్తుకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఎలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవన వెళ్ళకూడదని మీతో చెప్పెను. రాజు అనేవాడు ఏం చేయాలో తెలుసా? గుర్రాలను ఎక్కువగా సంపాదించుకోకూడదు. అప్పట్లో గుర్రాలను చూసి, రథాలను చూసి రాజులు అతిశయపడేవాళ్ళు. ఇప్పుడు ఇశ్రాయేలీల రాజు అనేవాడు గుర్రాలను ఎక్కువగా సంపాదించుకోకూడదు అన్నాడు. ఎందుకంటే అతిశయపడతారేమో, దేవుణ్ణి మర్చిపోతారేమో అనే ఆలోచన. అందుకే అన్నాడు కదా, గుర్రాలను విస్తారంగా సంపాదించుకోకూడదు రాజు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఆ గుర్రాలను ఐగుప్తులో నుండి తెచ్చుకోకూడదు. గుర్రాలు ఎక్కడ ఫేమస్ తెలుసా? ఐగుప్తులోనే. ఐగుప్తు గుర్రాలంటే అప్పట్లో బ్రాండ్. ఇప్పుడు మనం బెంజ్ కార్ అని, అదని, ఇదని ఎలా మాట్లాడుకుంటామో అప్పట్లో గుర్రాలంటేనే ఐగుప్తు. ఎందుకంటే అంత బలిష్టంగా ఉండేవి, అంత గొప్పగా ఉండేవి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గుర్రాలను తెచ్చుకోవడానికి ఇశ్రాయేలీలను మరలా ఐగుప్తుకు పంపించకూడదు. ఎందుకంటే దేవుడు మరలా ఐగుప్తులో రాకూడదు అని ఎప్పుడో ఇశ్రాయేలీలతో చెప్పాడు. కాబట్టి నువ్వు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తుకు పంపి అక్కడున్న గుర్రాలను తెచ్చుకోవడం, అక్కడికి ఇక్కడికి రాకపోకలు ఉండకూడదు అన్నాడు. ఇప్పుడు రాజు ఆ పని చేయకూడదు. ఇంకా ఇది రెండవది. ఇక మూడవది 17వ వచనం. తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. ఏం చేసుకోకూడదు? నేను రాజును కదా, ఓ 10 మందిని చేసుకుంటానని కూర్చోకూడదు. నువ్వు రాజువైనా ఏదైనా నీకంటూ ఒక భార్య ఉండాలి. ఎక్కువ మంది స్త్రీలను నువ్వు వివాహం చేసుకుంటే ప్రతి స్త్రీ చెప్పిన మాట వినాల్సి వస్తుంది. అవునా కదా? అవును. ఒక్కళ్ళతోనే పడలేం మనం. అలాంటిది 10 మందిని చేసుకున్నావు అనుకో, ఇంక 10 మంది చెప్పేవి వినాలి. ఇప్పుడు నీ మనసు ఏమైపోద్ది? దేవుని దృష్టి నుంచి తొలగిపోద్ది, నీ పని నుంచి తొలగిపోద్ది, నీ బాధ్యతల నుంచి తొలగిపోద్ది. కాబట్టి నీ జీవితంలో ఒకే ఒక్క భాగస్వామి, ఒకే ఒక్క భార్య ఉండాలన్నాడు. ఎక్కువ మంది స్త్రీలు నీ జీవితంలో ఉండకూడదు అన్నాడు. ఇంకా ఏమన్నాడు? వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసుకొనకూడదు. ఏం చేసుకోకూడదు? వెండి కానీ బంగారాన్ని కానీ ఇటువంటి విలువైనవి ఏవైతే ఉన్నాయో వీటిని ఎక్కువగా సమకూర్చుకోకూడదు. ఎందుకంటే వాటిని చూసి నువ్వు గర్విస్తావు, వాటిని చూసి నువ్వు కాలరెగరేస్తావు. కాబట్టి నీ కోసం వాటిని ఎక్కువగా నువ్వు కూర్చుకోకూడదు అన్నాడు. ఇంకా ఏమంటున్నాడు? మరియు అతడు 18వ వచనం జాగ్రత్తగా. మరియు అతడు
రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను. ఏం చేయాలి? ఒక మనిషి రాజైన తరువాత, సింహాసనం మీద ఆసీనుడుగా కూర్చున్న తరువాత మొట్టమొదటగా ఆ రాజు చేయాల్సిన పని ఏంటో తెలుసా? అప్పటి వరకు లేవీయులైన యాజకుల దగ్గర ఉన్న ధర్మశాస్త్రాన్ని తీసుకొని తన కొరకు ఒక ప్రతిమ అంటే ఇంకొక కాపీ. అప్పుడు జిరాక్స్ మిషన్లు లేవు కదా మనలాగా టక్కని తీసేసుకోవడానికి. ఇప్పుడు ఏం చేయాలంటే రాజే తనంతట తానే తన ధర్మశాస్త్రాన్ని తీసుకొని తన కొరకు తనంతట తాను సుహస్తాలతో రాసుకోవాలి. అప్పటి వరకు బైబిల్ అంటే లేవీల దగ్గర మాత్రమే ఉండేది ధర్మశాస్త్రం. ఇప్పుడు మన దగ్గర అంటే మనిషికి ఒక బైబిల్ కొనుక్కుంటున్నాం మనం. కానీ అప్పట్లో లేవీల దగ్గర మాత్రమే ఈ గ్రంథపు చుట్టూ ఉండేది. వాళ్ళే చదివి ఎదుటివారికి, ప్రజలకు వినిపించేవాళ్ళు, రాజులకు వినిపించేవాళ్ళు. సామంతుల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరికి దేవుని మాటలు చెప్పాల్సింది ఎవరయ్యా అంటే లేవీలే. మేము చదువుకుంటామంటానికి లేదప్పుడు. ఇప్పుడు అలాంటి ధర్మశాస్త్రాన్ని రాజు తనంతట తానే తన కొరకు ఒక పత్రికను, ఒక ప్రతిమను, ఒక కాపీని రాసుకోవాలి. రాసుకొని అది అతని వద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యన దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ, ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఏం చేయాలట? ఆ పత్రికను రాసుకున్న తర్వాత అది తన దగ్గర ఉంచుకొని తన ప్రజల మధ్య, తన కుమారుల మధ్య, తన సంతానము మధ్య దీర్ఘాయుష్మంతుడు అంటే ఎక్కువ కాలం బ్రతికేలా ఈ గ్రంథములోని మాటలను, కట్టడలను తను అనుసరిస్తూ, అంటే పాటిస్తూ, నేర్చుకుంటూ, నడవడం నేర్చుకోవడం అంటే పాటిస్తూ చనిపోయేంత వరకు ఆ గ్రంథాన్ని ఏం చేస్తూ ఉండాలి? చదవాలి. అంటే చదవాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, పాటించాలి. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రములు అంటే ఈ 5 పుస్తకాలు, ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ఏ గ్రంథం అయితే ఉందో ధర్మశాస్త్రం అని, ఆ గ్రంథం మొత్తం మనస్సులో ఉండాలి రాజుకి. అది కట్టడ. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దావీదు గారు కూడా రాజు అయ్యాడు. ఇప్పుడు రాజు అయిన తర్వాత ఈ ధర్మశాస్త్రాన్ని తన కొరకు రాసుకుని ఉంటాడా లేదా? ఖచ్చితంగా రాసుకోవాలి. ఇప్పుడు రాసుకున్నప్పుడు నిర్గమాకాండంలోని 20వ అధ్యాయంలో ఉన్న 10 ఆజ్ఞలు రాసుకుని ఉంటాడా, ఉండడా? చెప్పాలి. రాసుకునే ఉంటాడు. ఎందుకంటే అది ధర్మశాస్త్రంలో ఒక భాగం కాబట్టి. ఇప్పుడు రాసుకున్నప్పుడు ఈ నిర్గమాకాండం 20వ అధ్యాయంలోని 10 ఆజ్ఞలు రాజు చదివి ఉంటాడా, చదవకుండా ఉండుంటాడా? ఆ ఆజ్ఞలు తెలిసుంటాయా, తెలియకుండా ఉండుంటాయా? తెలిసే ఉంటాయా? ఏంటి ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు కనపడతాయి. మీరు ఆలోచించండి. ఆ 10 ఆజ్ఞలలో మొట్టమొదటి 4 ఆజ్ఞలు మనకి ఏం చెప్తాయా అంటే, ఒక మనిషి దేవుని పట్ల ఎలా ప్రవర్తించాలో చెప్తాయి, దేవుని కొరకు మనం ఎలా బతకాలో చెప్తాయి, దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలో చెప్తాయి. అంటే దేవునికిని మనిషికిని మధ్య ఆ 4 ఆజ్ఞలు వారధిలా కనపడుతూ ఉంటాయి. మీరు ఇంటికెళ్ళా చూడండి. ఇక పైన 4 ఆజ్ఞలు పక్కన పెడితే మిగిలిన 6 ఆజ్ఞలు కనపడతాయి. ఈ 6 ఆజ్ఞలు దేని గురించయ్యా అంటే, సొసైటీలో, సమాజంలో, ఆనాడు ఇశ్రాయేలు సమాజమైనా, ఈరోజు ఈ సమాజమైనా, భూమి ఉన్నంత వరకు ప్రతి మనిషి కూడా ఒక మనిషి మరొక మనిషి పట్ల ఎలా ప్రవర్తించాలో ఆ 6 ఆజ్ఞలు చెప్తూ ఉంటాయి. ఒక సహోదరుడు తోటి సహోదరుడితో ఎలా ప్రవర్తించాలో ఆ 6 ఆజ్ఞలు చెప్తూ ఉంటాయి. సొసైటీలో మనం ఎదుటివాడి పట్ల ఎలా బతకాలో 6 ఆజ్ఞలు మనకు కనబడుతూ ఉంటాయి. ఒకసారి చూద్దాం ఒకసారి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12 నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఇదొకటి. ఓకేనా? 13 నరహత్య చేయవద్దు. ఏమన్నాడు? అరే బాబు, నువ్వు మనుషుల మధ్య బతుకుతున్నావురా, తోటి మనిషిని చంపడం మానే అన్నాడు.
ఒకప్పుడు కయ్యేన్ అనే మనిషి హేబేల్ అనే మనిషిని చంపేశాడురా, నువ్వు అలాంటి నరహత్య చేయకుండా బతకడం నేర్చుకోవాలి సమాజంలో అన్నాడు. ఇది మొదటిది. సహోదరుడి పట్ల ప్రవర్తించే ప్రవర్తనేనా ఇది? అవును. ఇక రెండవది, వ్యభిచరింపకూడదు. రెండవది ఏంటి? వ్యభిచారం అనేది అసలు నీ చుట్టుపక్కల కూడా కనపడకూడదు. నీకంటూ సొంత భార్య ఉండాలి, నీకంటూ సొంత భర్త ఉండాలి. మీ భార్యాభర్తల మధ్య సంసార జీవితాన్ని గడపాలే తప్ప దేవుడు అసహించుకునే ఆ వ్యభిచార కార్యం అనేది నీ దరిదాపుల్లో కూడా కనిపించకూడదని చెప్పాడు. ఇంకా ఏమన్నాడు? దొంగిలింపకూడదు. నీది కాని దానికోసం నీ సహోదరుడి దగ్గర నువ్వు దొంగతనం చెయ్యకూడదు. ఇంకా ఏమన్నాడు? నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకూడదు. నీ తోటి సహోదరుడి నాశనం కోరి నువ్వు వాడి మీద అబద్ధపు మాటలు అస్సలు చెప్పకూడదు అన్నాడు. అంటే నోటిని అదుపు చేసుకోవాలన్నాడు. ఇంకా ఏమన్నాడు? నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నేను రేకుల షెడ్లో ఉంటున్నానే, వాడు పెద్ద బిల్డింగ్ కట్టేశాడు, ఆ బిల్డింగ్ నాకు ఇచ్చేస్తే బాగుండు అనే ఆశ కూడా నీకు రాకూడదట, ఆశింపకూడదు. ఇంకా నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసీనైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనైనను ఆశింపకూడదని చెప్పెను. ఏమన్నాడు? నీ పొరుగువాడి భార్య అందంగా ఉందని నువ్వు ఆశపడకు, నీ పొరుగువాడి దాసి బాగుంది కదా అని నువ్వు కోరుకోకు, నీ పొరుగువాడి దాసుడు బాగున్నాడు కదా అని నువ్వు ఇష్టాన్ని పెంచుకోకు, నీ పొరుగువాడి గాడిదను కానీ గొర్రె పిల్లను కానీ పశువుతో సహా నీది కాని దానిని నువ్వు ఆశపడకూడదు అని చెప్పాడు. నిజంగా కష్టమైన పనేనా ఇది? నన్ను అడిగితే చాలా కష్టం ఇది. ఎందుకో తెలుసా? తీసుకోవద్దంటే ఆగిపోతాం, ఆశపడొద్దంటే మనసుని ఎలా అదుపు చేసుకుంటాం? చాలా కష్టం. అందుకే అన్నాడు, నీ పొరుగువారి భార్య మీద ఆశ కూడా పడకు, అసలు మనసులో కూడా అది రానివ్వకన్నాడు. మరి ఆజ్ఞలు దావీదుకి తెలుసుంటాయా, తెలియకుండా ఉంటాయా? తెలిసే ఉంటాయా? రాజు కదా, తెలియాలి. ఎందుకంటే ధర్మశాస్త్రం ఉంది, చదువుతున్నాడు, దివారాత్రులు ధ్యానించేవాడు. తెలియకుండా ఎలా ఉంటుంది? మరి తెలిసినప్పుడు నువ్వు ఆశపడిన స్త్రీకి వివాహం అయిపోయింది అనగానే అదుపు చేసుకోవాలా వద్దా? నువ్వు ఆశపడినప్పుడు అది పొరుగువాని సొత్తు అయిపోయింది అని నీకు తెలిసినప్పుడు నువ్వు మనసును కంట్రోల్ చేసుకోవాలా వద్దా? నీ పొరుగువానిది నువ్వు ఆశిస్తున్నావని నీకు తెలిసినప్పుడు, దేవుడు దీనిని సమ్మతించడం అని నీకు అర్థమైనప్పుడు నీ మనస్సును కుదురుగా ఉంచుకోవాలా లేదా? ఉంచుకోవాలి. ఉంచుకున్నాడా? ఏం చేశాడట? చూద్దాం ఒకసారి. సమూయేలు గ్రంథం 2వ గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనము. దావీదు దూతల చేత అతన్ని పిలువనంపెను. అంటే అన్నీ తెలిసాక కూడా ఏం చేస్తున్నాడు? వివాహమైందని తెలిసిన తర్వాత కూడా, అది ఉరియా భార్య అని తెలిసిన తర్వాత కూడా పర్లేదు తీసుకురండి అని పంపించాడట. బహుశా ఉరియా పెళ్ళికి పిలిచుండడు, పిలిస్తే తెలిసేది కదా, బహుశా పిలిచి ఉండడు. ఒకవేళ పిలిచిన దావీదు పెద్దగా వెళ్ళడానికి టైం లేక పెళ్ళికి వెళ్ళుండడు. అందుకు ఉరియా భార్య అని చెప్పినా సరే, అదంతా నాకు అనవసరం, నాకు తీసుకొచ్చేసేయండి అన్నాడు. నిజంగా అంత ధైర్యం ఎలా వస్తుంది? తప్పని తెలిసాక కూడా అంత ధైర్యం వస్తుందా మనిషికి? పోనీ తప్పని తెలియదా అంటే తెలుసు, చాలా జ్ఞానవంతుడు, అయినా సరే తప్పు చేయడానికి ఇష్టపడ్డాడు. కొన్నిసార్లు మనం కూడా ఇలాగే చేస్తాం. కొన్నిసార్లు మనకు కూడా జ్ఞానం తెలుసు, మనకు కూడా బుద్ధి పనిచేస్తుంటుంది, మనకు కూడా తప్పొప్పులు తెలుసు, మనకు కూడా ఇది చేయకూడదని తెలుసు, మనకు కూడా ఇది చేస్తే తప్పు నిందిస్తారని కూడా తెలుసు. అన్నీ తెలిసినా సరే మనసులో ఎంత జ్ఞానం ఉన్నా, మనసులో ఎంత మంచితనం ఉన్నా, మనసులో ఎంత గొప్పవాళ్ళం అనుకున్నా సరే కొన్నిసార్లు శరీరానికి లొంగిపోతుంటాం. మనసు ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా శరీరాన్ని సంతృప్తి పెట్టడానికి చూస్తాం. దావీదు కూడా అలాగే చూశాడు. ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత మహారాజైనా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నా సరే శరీరం కోరేసరికి కాదనలేకపోయాడు, శరీరాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. అందుకే అన్నాడు కదా, వెంటనే తీసుకురండి అమ్మాయిని, వెంటనే నా దగ్గరకు రావాల్సింది అనగానే పట్టుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎంత నీచంగా ఆలోచించాడు చూడండి దావీదు. దావీదు జీవితంలో చెరగని మచ్చగా మిగిలిపోయింది ఆ ఆలోచన విధానం, చెరగని మచ్చగా ఉండిపోయింది ఇంతకాలం కూడా. పంపించగానే దావీదుకున్నటువంటి నీచమైన మనస్తత్వం ఇక్కడ చూస్తున్నాం. బత్షెబ గురించి కూడా చూస్తాం. ఇప్పుడు దావీదు నుంచి కబురు వచ్చింది, రాజుగారు రమ్మని ఒక ఆజ్ఞ వచ్చింది. రమ్మనగానే అప్పటి వరకు ఎక్కడుండేది బత్షెబ? ఎక్కడుండేది? ఇంట్లో చక్కగా పనులు చేసుకుంటూ, ఇంటి వారిని అందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ, భర్త కోసం ఎదురు చూస్తూ ఉండేది.
కానీ ఇప్పుడు రాజు దగ్గర నుంచి కబురు రాగానే, నిజంగా జ్ఞానం ఉన్న స్త్రీ అనుకోండి, ఎలా ఆలోచించాలి? రాజు దగ్గర నుంచి కబురు వచ్చేసింది. కబురు రాగానే నిజంగా బత్షెబ మనసులో ఏ ఆలోచన రావాలో తెలుసా? నా భర్త సైనికుడుగా ఉన్నాడు కదా, ఏమన్నా అయ్యిందేమో, నా భర్త దేశం కోసం యుద్ధం చేస్తున్నాడు కదా, ఏదైనా ప్రమాదం వాటిల్లిందేమో, ప్రాణాయపై పరిస్థితుల్లో ఉన్నాడేమో, లేక నా భర్త చనిపోయాడేమో అనే ఆలోచనతో భయంతో రావాలి. అసలు ఆలోచనే రాలేదు ఆవిడికి. మరి ఎందుకు రాలేదు? పోనీ రాజు దగ్గర నుంచి కబురు రాగానే భర్తకేమన్నా సమాచారం పంపించిందా? రాజుగారు నన్ను రమ్మంటున్నారండి అని. ఆ దాఖలాలు ఎక్కడన్నా చూస్తున్నాం మనం? చూడం. నిజంగా జ్ఞానవంతురాలైతే అడగాలి, ఏమండి మీరు ఎలా ఉన్నారు, మీ పరిస్థితి ఎలా ఉంది, మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీరు దేశం కోసం యుద్ధం చేస్తున్నారు కదా, మీరు ఎంత క్షేమంగా ఉన్నారు, రాజుగారు నన్ను ఇలా రమ్మన్నారు, మరి సమాచారం మీకు అందిందా, మరి నేను రావచ్చా లేదా అని కూడా అడగలా. అసలు భర్తకు చెప్పిన సమాచారమే లేదు. పోనీ భర్తకు చెప్పలేదు, ఇంట్లో ఎవరికైనా చెప్పిందా? మామయ్యకి కానీ అత్తయ్యకి కానీ, పోనీ అత్త మామలు లేరు అనుకుందాం, సొంత తండ్రి ఉన్నాడు కదా ఎలియాము కన్నా చెప్పిందా? తండ్రి గారు, రాజుగారి దగ్గర నుంచి ఇలా కబురు వచ్చింది, మీ అల్లుడు అక్కడే ఉన్నాడు, ఏమైందో ఏమో, పదండి మనం వెళ్దాం, లేదా ఏంటో పరిశీలిద్దాం పదండి అని తీసుకొని వెళ్ళాలి. ఎలియాముకు కూడా చెప్పలా, ఎవ్వరికి చెప్పకుండా ధైర్యంగా వెళ్ళిపోయింది. నిజంగా ఆవిడ ధైర్యానికి మెచ్చుకోవాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే రాజు ఎదురుగా నిలబడి ఒక స్త్రీ మాట్లాడటం అంటే గొప్ప విషయం. ఇప్పుడు మనం ఉన్నాం, ఎవరన్నా గొప్ప వాళ్ళు వచ్చి మన ఇంటి ఎదురు నుంచున్నారు అనుకోండి, మనం ధైర్యంగా వెళ్ళిపోయి ఏంటంటే వచ్చారేంటి కూర్చొని అంటావా? అను. కామన్గా ఆడపిల్లలకు ఉండే ఆలోచన ఏంటంటే కొంచెం భయపడతాం. సడన్గా ఎందుకు రమ్మన్నారు, లేక సడన్గా వీళ్ళు ఎందుకు వచ్చారో, మా ఇంటికి ఎందుకు వచ్చారో అనుకుంటాం మనం. అవునా? అవును. ఎందుకంటే ఇంటి వాతావరణం మధ్య పెరిగిన ఆడపిల్ల సడన్గా ఒక పెద్ద మనిషి ముందు నిలవబడి సమాధానం చెప్పడం అంటే చాలా భయంతో కూడుకున్న పని అది. కానీ బత్షెబ ధైర్యంగా వెళ్ళిపోయింది, వెళ్ళడానికైతే వెళ్ళింది. ఇప్పుడు వెళ్ళిన తరువాత ఏం జరుగుతుందట? ఆమె అతని వద్దకు రాగా, అంటే వచ్చేసింది, రాగా అతడు ఆమెతో శయనించెను. ఇప్పుడు ఆలోచించండి, బత్షెబ వచ్చిన తర్వాత దావీదు ఆమెతో పాపం చేయడానికి ఆలోచన చేస్తూ ఉంటే బత్షెబకు తెలుస్తుందా తెలీదా? చిన్నపిల్లేం కాదు, తెలుస్తుంది. ఆడవాళ్ళకు ఉండే అద్భుతమైన శక్తి ఏంటో తెలుసా? 1/2 కిలోమీటర్ దూరంగా కూర్చున్న పురుషుడు కూడా ఏ ఆలోచనతో చూస్తున్నాడో తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. 2 నిమిషాలు మాట్లాడగానే ఎటువంటి ఆలోచన విధానంతో మాట్లాడుతున్నాడో తెలుస్తుంది, తెలియాలి కూడా. ఆ జ్ఞానం లేదనుకోండి, నష్టపోయేది మనమే. ఉండాలి ఆ జ్ఞానం. ఎదుటి వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, ఏ ఉద్దేశంతో చూస్తున్నారు, ఏ ఉద్దేశంతో ఎలా ఉన్నారనే ఆలోచన పనిచేయాలి స్త్రీకి. ఇప్పుడు బత్షెబ కూడా చేస్తుంది, ఎందుకంటే పెళ్ళైనటువంటి స్త్రీ, ఆ వయసున్న స్త్రీకి ఆ జ్ఞానం లేకపోతే కష్టం. ఇప్పుడు దావీదు తప్పు చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, తప్పుగా ప్రవర్తిస్తున్నప్పుడు, లేకపోతే అతనితో మిస్బిహేవ్ చేస్తున్నప్పుడు తెలియాలి. మరి తెలిసినప్పుడు బత్షెబ ఎక్కడ నోరు విప్పి నాకు ఇష్టం లేదని చెప్పినట్టుగా మనం చూడం. మీరు చేసేది తప్పు అని ధిక్కరించినట్లుగా ఎక్కడ లేదు. మనం చేసేది కరెక్ట్ కాదు అని అసమ్మతిని తెలియచేసినట్టుగా ఎక్కడ కనిపించదు. అసలు బత్షెబాకి నచ్చలేదన్న పదం కూడా అక్కడ రాయబడింది కూడా కాదు. వచ్చింది, రాగానే దావీదు కావాలనుకున్నాడు, తప్పు జరిగిపోయింది. అంటే బత్షెబ తన సమ్మతిని, ఇష్టాన్ని తెలియచేసిందనేనా? తెలియచేసింది. చాలామంది అంటారు కదా, రాజు కదండి, మరి రాజుకు రమ్మన్నప్పుడు వెళ్ళకపోతే ఎట్లా ఉంటుంది, ఏమన్నా చేస్తారేమో, మరి రాజు రమ్మన్నప్పుడు ఆడపిల్ల ఆవిడ మాత్రం ఏం చేస్తుంది, బాగోదు కదా అంటారు. బాగానే ఉంటుంది, ఏమవదు. తప్పని చెప్పినంత మాత్రాన ఏమైపోదు. ఇది కరెక్ట్ కాదని ధిక్కరించినంత మాత్రాన ఏమైపోదు. తప్పని తెలిసి కూడా తలంచేసి జీవితాన్ని పాడు చేసుకోవడం కంటే ఇది తప్పు అని నిలబడి సమాధానం చెప్పి వెనక్కి రావడం చాలా ఉత్తమం. కానీ బత్షెబ ఆ పని చేయలా. ఈరోజు నిజంగానే సొసైటీలో ఇలాంటి వాళ్ళు ఎక్కువ. బహుశా ఆవిడ కూడా అనుకుని ఉంటుంది, ఏమని, రాజు అంతటి వాడే నా కోసం కావాలని కబురు పెట్టినప్పుడు ఇంకా నాకేంట్లో అనుకుని ఉంటుంది. ఈరోజు చూడండి, సొసైటీలో చాలామంది బత్షెబలు తిరుగుతున్నారు. నిజం. మనం చేసే ఉద్యోగాల దగ్గర కానివ్వండి, మనం చేసే వ్యాపారాల దగ్గర కానివ్వండి, మనం పనిచేసే పనుల దగ్గర కానివ్వండి, ఎక్కడైనా సరే బత్షెబలు ఎక్కువైపోయారు. ఉన్నత అధికారులతో లేక ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళతో ఇలాంటి సంబంధం పెట్టుకుంటే మాకు మంచి పేరు వస్తుంది. ఏం పేరు రాదు, ఉన్నది పోద్దంతే. మాకు మంచి పేరు వస్తుంది, మాకు కావాల్సిన అవసరతలన్నీ తీరుతాయి, మాకు రావాల్సిన రాయితీలు కూడా వస్తాయి, మా జీవితం బాగుంటుంది అనుకుంటున్నారు. ఏం బాగోదు. అలాంటి వాళ్ళే ఎక్కువ ఇప్పుడు.
ప్రతి చోట ఉన్నారు ఇలాంటి బత్షెబలు. ఈరోజు నిజంగా సమాజం ఎలా తయారైపోయిందంటే, అధికారులు కదా కాదంటే జీవితం ఏమైపోద్దో, అధికారులు కదా కాదంటే ఉద్యోగాలు ఏమైపోతాయి. ఏమవ్వయా, ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం చేసుకుని బతకలేవా? అక్కడ కాకపోతే ఇంకో చోట పని చేసుకుని బతకడం చేత కదా. ఇప్పుడు తప్పు చేసి తలంచేసి అక్కడే పడుండడం కంటే నాకు వల్ల కాదనేసి శుభ్రంగా ఇంకో పని చూసుకొని కాళ్ళు ఎగరేసుకొని బతకడం గొప్ప. వ్యాపారాల దగ్గర కూడా అంతే. ఇప్పుడు కాదంటే, నా తోటి సహోదరుడు వ్యాపారం దగ్గర నేను కాదంటే, ఇలాంటి పనికి నేను ఒప్పుకోకపోతే లాభాలు రావేమో. నష్టపోతున్నావు నువ్వు, లాభాల గురించి ఆలోచిస్తావు. లాభాలు రావేమో, నష్టం వచ్చేస్తుందేమో, కుదురుగా ఉండలేమేమో, తర్వాత పెట్టుబడి పెట్టడానికి కుదరదేమో, లేక వ్యాపారం దెబ్బతింటదేమో అని ఆలోచిస్తుంది తప్ప జీవితాలు నష్టపోతున్నాయని ఆలోచన రావట్లా. క్యారెక్టర్ను చంపుకొని సంపాదించే ఏ రూపాయి కూడా నేను బాగు చేయదు. జీవితాన్ని నాశనం చేసుకొని సంపాదించే డబ్బులు నువ్వు చూసుకొని మురిసిపోవడానికి తప్ప సమాజంలో ఎందుకు పనికిరావు. ఇప్పుడు బత్షెబ జీవితం కూడా అలాగే అయిపోయింది. రాజు కదా అని ఊరుకుందో మనకు తెలియదు, తప్పదు కదా అని తలం చేసిందో మనకు తెలియదు. ఏది ఏమైనా సరే చేసింది తప్పే. ఇప్పుడు తప్పు చేసేసిన తరువాత ఇప్పుడు వెంటనే ఏం చేస్తుందట, కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చును. ఇప్పుడు చేయాల్సిన తప్పంతా జరిగిపోయిన తర్వాత ఏం చేసిందట, కలిగిన అపవిత్రత పోగొట్టుకొని. ఏం కలిగింది ఇప్పుడు? అపవిత్రత. తన భర్తను కాదని మరొక పురుషుణ్ణి ముట్టుకున్నందుకు ఏమన్నాడు దేవుడు? అపవిత్ర కార్యం అన్నాడు. దావీదు తన భార్యను కాదని పొరుగువాని భార్యను తెచ్చుకున్నందుకు ఏమన్నాడు? అపవిత్రత అన్నాడు. మీ బాధ్యతలు, మీ సంసార ధర్మాలను విడిచిపెట్టి ఇలాంటి నీచమైన కార్యాలు చేస్తున్నాము అంటే అందులో సిగ్గుపడాలే తప్ప అతిశయపడాల్సిందేం లేదు. అపవిత్రత కలిగిందని తెలియగానే నిజంగా అపవిత్రతే. దావీదుకి బత్షెబ ఉంది. ఇప్పుడు బత్షెబ పెళ్లిలో ఎన్ని ప్రమాణాలు చేసింది? చాలా చేసి ఉంటుంది, అవునా? మరి అన్ని ప్రమాణాలు చేసినటువంటి బత్షెబ దావీదు ముట్టుకుంటుంటే తను చేసిన ప్రమాణం తనకు గుర్తురాలేదా? నీకు తప్ప ఎవరికి భార్యగా ఉండనని ప్రమాణం చేసిందే, మరి ఆ ప్రమాణం ఏమైపోయింది? చీకట్లోనే కలిసిపోయింది. నీతో జీవితాంతం ఉంటానని ఉరియాతో ప్రమాణం చేసిందే, మరి అలాంటిది దావీదుతో అంతసేపు అన్ని గంటలు గడిపినప్పుడు ఏమైపోయింది? కనిపించలేదా ప్రమాణాలు? ఈరోజు పెళ్ళిలో చేసిన ప్రమాణాలు సంవత్సరం తిరగకుండానే మర్చిపోతున్నాం మనం. అయిపోయింది. అలా అయిపోయిన తరువాత కలిగిన అపవిత్రతను ఎలా పోగొట్టుకుందట? ఇప్పుడు శరీరానికి మట్టి అంటింది అనుకోండి, ఎలా కడుక్కుంటాం? నీళ్ళతో కడుక్కుంటాం, శుద్ధి అయిపోద్ది, పని అయిపోద్ది, వెళ్ళిపోతాం, అవునా? కానీ బత్షెబ ఆలోచన విధానం కానీ దావీదు ఆలోచన విధానం కానీ ఎలా ఉంది అంటే, మా శరీరాలు అపవిత్రమైపోయాయి, శుభ్రంగా స్నానం చేస్తే సరిపోద్ది అనుకున్నారు తప్ప మనస్సులు పాడైపోయాయి, జీవితాలు అపవిత్రమైపోయాయి అనుకోవట్లా. అందుకే ఇంటికి వచ్చేసి శుభ్రంగా స్నానం చేసేసి ఏమి తెలియదల్లా ఇంట్లో కూర్చుందట. ఇప్పుడు అలాగే అనుకుంటున్నాం, చేయాల్సిన అన్నీ చేయడం, ఇంటికి వెళ్ళి శుభ్రంగా తలస్నానం చేసి పడుకోవడం సరిపోతుంది. ఇంకా అలా చేస్తే అపవిత్రతలు పోవు, చేసిన పాపాలు ఎక్కడికి పోవు. మనసును పాడు చేస్తూ మనసులోనే ఉంటాయి. తప్పు చేసేసిన తర్వాత స్నానం చేస్తే ఒళ్ళు శుద్ధి అయిపోతుంది, మనసు శుద్ధి అయిపోద్దా? మర్చిపోతామా చేసింది? ఎప్పటికీ మర్చిపోం, ఎందుకంటే మనసులో ఆ పాపం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దావీదు బత్షెబ కూడా అంతే. ఎవరి కళ్ళు స్నానాలు చేసి శుభ్రంగా ఇంటికి వెళ్ళిపోయారట. ఇలాంటి జాబితాని లేక ఆనాడు బత్షెబ దావీదుని కానీ ఈరోజు ఎలా చేసేవాళ్ళని కానీ దేవుడు సూటిగా అడిగే మాట ఏంటో తెలుసా? చూద్దాం చివరిగా. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనము. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం. ఏమంటున్నాడు దేవుడు? నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. ఏమన్నాడు? నీ సొంత కుండలో నీళ్లు తాగరా దాహంగా ఉంటే అన్నాడు. కుండ నువ్వు ఇష్టపడే కదా కొనుక్కున్నావు, కుండలో నీళ్లు నీకు అవసరమనే కదా నింపుకున్నావు, దాహమైనప్పుడు ఆ నీళ్లే కదా తాగాలనే ఆలోచనలో ఉన్నావు. మరి అలాంటప్పుడు దాహంగా ఉంటే నీ సొంత కుండలో నీళ్లు తాగు, పక్కనోడు కుండలోకి చూడకు నువ్వు. ఇంకా ఏమన్నాడు? నీ సొంత బావిలో ఉబికే జలం ఉందే, నీ సొంత బావిలో ఊరే నీరుందే, నీకు దాహంగా ఉన్నప్పుడు, నువ్వు అలసటగా ఉన్నప్పుడు నీ సొంత బావిలో నీళ్లే తాగు. నువ్వు నీ కొరకు నువ్వు తెచ్చుకున్న కుండలో నీళ్లు తాగడం మానేసి, నీ కొరకు నువ్వు చేదుకున్న బావిలో నీళ్లు తాగడం మానేసి, పక్కనోడు కష్టపడి చేసుకున్న కుండలో ఎంగిలి నీళ్లు తాగుతున్నావంటే నీకు అసలు బుద్ధి ఉందా అని అడుగుతున్నాడు. నేను నీళ్ళ గురించి మాట్లాడలేదు సుమి,
మొహం మీద అడుగుతున్నాడు. నీ కుండలో నీళ్లు తాగు నీకు దాహంగా ఉంటే, నీ బావిలో నీళ్లు తాగు నీకు దాహంగా ఉంటే, పక్కనోడు తాగుతున్న ఎంగిలి నీళ్ళు తాగడానికి నీకేంటి అంత కర్మేంటని అడుగుతున్నాడు. ఈరోజు మనం ఇలాంటివి చేసుకుంటూ కూడా అతిశయపడిపోతాం, గొప్పగా ఫీల్ అయిపోతాం, సిగ్గుపడాలి మనం. ఒకనాడు బత్షెబ దావీదు చేసిన దాన్ని అక్కడితో అయిపోయింది అనుకుంటాం. పెళ్లి చేసేసుకున్నారు కదండి, బాగానే ఉన్నారు కదా, దేవుడు క్షమించేశాడు కదా అనుకుంటాం. క్షమించాడు, ఓకే. క్షమించడానికంటే ముందు దావీదు జీవితంలో చేసిన తప్పుకి 10 రెట్లు అనుభవించాడు. అవునా? 10 రెట్లు, 1 రెట్టు కాదు. ఒక్కడి భార్యను తెచ్చుకొని పాడు చేసిన పాపానికి తన భార్యను సొంత కొడుకులే పాడు చేస్తుంటే కళ్ళు తెరుచుకొని చూసే పరిస్థితి వచ్చింది దావీదుకి. అంత దౌర్భాగ్యంగా ఆలోచించాడు. దావీదు జీవితంలో మొట్టమొదటి తప్పేంటో తెలుసా? దేవుని పని కళ్ళ ముందుంటే నిర్లక్ష్యాన్ని చూపించాడు. అదే యుద్ధానికి వెళ్ళిపోయి ఉంటే ఏ బాధ ఉండేది కాదు. పోనీ నిర్లక్ష్యంగా చూపించిన వాడు ఒకరోజు చూపిస్తే పోయేదేమో, 2 రోజులు చూపిస్తే పోయేదేమో. ఎన్ని రోజులు యుద్ధం జరిగితే అన్ని రోజులు అదే నిర్లక్ష్యంతో యెరూషలేము గోడల మీద నడిచాడు. పోనీ నడిస్తే నడిచాడు. చూడగానే ఆ దృశ్యాన్ని మంచి ఉద్దేశంతో చూసాడా? ప్రతి మనిషి చూస్తాడు, కానీ చూసేదానిలో 2 విధాలు ఉంటాయి. ఒకటి పాజిటివ్ ఉంటుంది, ఒకటి నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్గా చూసేవాడికి మంచి చేయాలనిపిస్తుంది, నెగిటివ్గా చూసేవాడికి మంచిగా ఉన్నది కూడా పాడు చేయాలనిపిస్తుంది. ఇప్పుడు దావీదు నెగిటివ్తోనే చూశాడు. చూసిన తర్వాత సరే కావాలనుకున్నాడు, ఆశపడ్డాడు, మగాడు కాబట్టి ఆశపడ్డాడు అనుకుందాం. కానీ దేవుని కొలమానానికి అది సరిపోదని తెలిసినా సరే మనస్సును చంపుకున్నాడు తప్ప శరీర కోరికను చంపుకోలేకపోయాడు. వెంటనే తెచ్చుకున్నాడు. పాపం చేసిన తర్వాత ఇప్పుడు జుట్టు పీక్కోవడం మొదలుపెట్టాడు. మీరు ఎప్పుడు ఆలోచించండి, పాపం చేసిన తర్వాత ఏ మనిషి ప్రశాంతంగా బతకడు. ఇప్పుడు దావీదు కూడా అంతే. అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళిపోయాం కదా, స్నానాలు చేసేసాం కదా, సరిపోద్దు అనుకున్నాడు. కానీ అక్కడ నుంచి దేవునికి దూరంగా మొదలుపెట్టాడు. అప్పటి నుంచి దేవునికి దూరంగా జరగడం ప్రారంభించాడు. అప్పటి నుంచి దేవునికి ఇష్టం లేని కార్యాలను ఎలా ఆలోచించాలో ప్రారంభించాడు. దేవుడు బత్షెబతో తప్పు చేసిన దానికంటే బత్షెబ కోసం చేసిన తప్పులే ఎక్కువ లెక్కగట్టాడు. అవునా? అవును. తర్వాత మనకు తెలిసిన చరిత్రే. ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వస్తాడు నిజమైన సైనికుడు. ఎవరో ఊరియా. వచ్చే వారం మీరు చూడండి, ఈ వారం దావీదు గురించి ఎంత నీచంగా అనిపించిందో వచ్చే వారం ఊరియా గురించి అంత గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే ఊరియా జీవితం అంత గొప్పది. ఇప్పుడు మనం ధ్యానించుండం. వచ్చే వారం ఖచ్చితంగా దేవుడు అవకాశం ఇస్తే ఊరియా గారి గురించి ధ్యానించడానికి సిద్ధపడదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడైన మా కన్న తండ్రి దేవా, ఈ దినమున నాయన ఒక నిజాయితీ పరుని జ్ఞాపకం చేసుకోవడానికి మేము ప్రయాణిస్తూ ఉండగా తండ్రి, తన జీవితంలో దేవా తనకు తెలియకుండానే నాయన తన జీవితాన్ని పాడు చేసిన విధానాన్ని మేము చూస్తూ ఉన్నాము తండ్రి. మీ బైబిల్ గ్రంథంలో నాయన తప్పొప్పులను మా కొరకు రాయించి దేవా తప్పులను మేము సరిచేసుకునే అవకాశాన్ని మాకు ఇస్తూ ఉన్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మీ వాక్యపు లేఖనాల కింద నాయన మా జీవితాలను సరిచేసుకునే ధన్యతను మాకు అనుగ్రహించండి తండ్రి. ప్రతి విషయంలోనూ తండ్రి మీరున్నారనే ఒక ఆలోచన కలిగి మా ఆలోచన విధానాలను సరిచేసుకోవడానికి మీ సహాయాన్ని మాకు దయచేయండి తండ్రి. మా ప్రతి ఆలోచనను నాయన వాక్యానుసారముగా ఉన్నవో లేవో అని గుర్తెరిగి తండ్రి వాటి ప్రకారంగా ప్రయాణం చేయడానికి మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. ప్రతి విషయంలోనూ తండ్రి మీ పట్ల భయభక్తులు కలిగి నడుచుకునే మనసును మాకు దయచేయమని కోరుకుంటూ మా జీవితాలలో నాయన దావీదు వల్లే ఆలోచన మేము చేసి ఉంటే తండ్రి వాటిని క్షమించి మరలా నూతనంగా ఆలోచన చేయడానికి మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ ప్రభువైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.